హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. రీసెంట్గా నేను ఒక చిన్ని హోటల్కి అయితే వెళ్ళాను. అక్కడ నేను మెన్యూలో పాట్ బటన్ ఇడ్లీ మిక్స్ అని చెప్పి ఒక రెసిపీ చూసా అండి. సరే అని ఆర్డర్ చేసుకున్నా. చూస్తే చిట్టి చిట్టి ఇడ్లీస్ని తీసుకొని జస్ట్ సాంబార్ చట్నీ ఇవన్నీ మిక్స్ చేసి మళ్ళీ కొంచెం కుక్ చేసి ఇచ్చాడు అంతే. కానీ టేస్ట్ ఉందా అసలు? అల్టిమేట్ టేస్ట్. మనసులో అనుకుంటున్నారు కదా, ఏంటక్క పిచ్చి పిచ్చి వంటలంతా మీరు ట్రై చేసేది కాకుండా మా దగ్గర కూడా చేపిస్తున్నారా అని. అస్సలు కాదు. ఫస్ట్ నేనైతే ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఎలా చేశారో చెప్పండి. మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మా సబ్స్క్రైబర్స్ కూడా చూసి ట్రై చేస్తారు, చాలా టేస్టీ ఉందని అడిగి రిక్వెస్ట్ చేసి మరి కనుక్కొని చేసా. ఫుల్ వీడియో చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువరానీస్ కిచెన్. ఫస్ట్ అయితే మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా. దానికి ఒక కుక్కర్ తీసుకొని కందిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి తెల్లగడ్డ ఒక 5 to 6 తెల్లగడ్డ పీసెస్, కొంచెం పసుపు పొడి అండ్ వాటర్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక చిటికెడు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి, ఆయిల్ సరిపోద్ది. ఆయిల్ వేసేసుకొని దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, అంటే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని కొంచెం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చట్నీ కోసం కడాయి తీసుకొని ఒక హాఫ్ కప్ శనక్కాయ గింజలు, ఒక పెద్ద పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎంతసేపు రా అంటే ఆ శనక్కాయ గింజ అనేది రెండుగా విరగాలి, మంచిగా ఫ్రై అయ్యి. సో అలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చిన్ని నెల్లికాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని శనక్కాయ గింజలు ఎంత క్వాంటిటీయో తినే పప్పులు కూడా అంతే క్వాంటిటీ, చింతపండు అండ్ పచ్చిమిర్చి. ఫైనల్గా కొబ్బరి. అంటే హోటల్స్లో ఎలా అంటే ఉత్త శనక్కాయ గింజలతో చట్నీస్ అన్నవి రేర్గా ఉంటాయి. మోస్ట్లీ తినే పప్పులు కానివ్వండి, లేదు కొంచెం క్వాలిటీ బాగుండాలి అనుకునే వాళ్ళు కొబ్బరి ఇలాగా వేస్తారనమాట. లేదు అంటే వాళ్ళకి కూడా గిట్టుబాటు అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ వేస్తారు. అంతేకాకుండా పర్సనల్గా చెప్పాలి అంటే చట్నీలోకి తినే పప్పులు కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అది తెలుసా మీకు? ట్రై చేయండి ఈసారి, ఓకేనా. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టించుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ థిక్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్, ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, ఇది కారంకి, ఓకే. నెక్స్ట్ టమాటో అండ్ ఆనియన్స్. ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ అయితే హాఫ్ తీసుకోండి, ఓకేనా. టమాటోస్ మీడియం సైజ్ టమాటో ఒక్కటి కట్ చేసుకోండి. ఎండుమిర్చి ఒక 3 తీసుకొని రెండుగా తుంచేసుకొని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇవి కొంచెం టమాటో ఆనియన్స్ మగ్గిన వెంటనే మనం ఇందులోకి జీలకర్ర మస్ట్ అండ్ షుడ్గా వేయండి, మంచి టేస్ట్ ఉంటుంది, ఓకేనా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, 2 తెల్లగడ్డ పీసెస్. ఇప్పుడు చట్నీ కారం 2 మిక్సీకి పట్టించుకొని పోపు వేసేసుకొని పక్కన పెట్టేసేయండి. చట్నీ కారం రెడీ కదా. ఇప్పుడు సాంబార్కి పౌడర్ చేసుకుందాం. కడాయిలోకి ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. వన్స్ ఇది కొంచెం లైట్గా రోస్ట్ అయిన స్మెల్ వచ్చింది, ఎండుమిర్చి ఒకటి చాలు. నెక్స్ట్ ఇందులోకి మిరియాలు, జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సాంబార్ చేయడానికి అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ చాలు. కొంచెం ఆవాలు, ఒక పిడికిడంతా ఆనియన్స్, అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అది కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి, బిన్నె కుక్ అయిపోతాయి. వన్స్ ఇది మంచి కలర్ వచ్చింది, నెక్స్ట్ మనం ఇందులోకి టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ కూడా అంతే అండి, చిన్ని సైజ్ టమాటో ఒకటి ఉంటే అది కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నటువంటి పప్పు ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో మనము నీళ్ళంతా ఇమిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కమ్మటి ఫ్లేవర్ వస్తుంది, ఓకేనా. వన్స్ నీళ్ళంతా ఇమిరిపోయింది, మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం ఉంటుంది కాబట్టి పప్పు అన్నది వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకోండి, అంటే 1 కప్ వాటర్, ఓకేనా. మీకు ఎంత థిక్గా కావాలనుకుంటారో అంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోండి సాంబార్లోకి. నెక్స్ట్ మినీ ఇడ్లీ కోసం సాంబార్ ఉడికే లోపల ఇడ్లీ కూడా కుక్ అయిపోతే సైడ్ బై సైడ్గా పిన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇడ్లీ కూడా పెట్టేశాను. ఈ లోపల ఈ సాంబార్ బాగా తెల్లొస్తుంది చూసారా, ఇలాగ లైట్గా బురుగు వస్తుంది అనే స్టేజ్లో స్టార్టింగ్ మనం మిక్సీకి చేసుకున్నాం చూడండి పౌడర్, అది ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వీలైతే ఫైనల్గా కొంచెం అలా కొత్తిమీర చల్లేసుకొని కట్ చేసుకొని చల్లేసుకుంటే అంతే.
మన టేస్టీ అండ్ స్పైసీ మిరియాల సాంబార్ రెడీ. ఇది ఈ రెసిపీకనేసే కాదు, మీరు ఇంట్లో కూడా నార్మల్‌గా ఇడ్లీ, దోసకి కూడా ట్రై చేయండి. ఈవెన్ పొంగల్‌కి కూడా బావుంటుంది. ఓకేనా? సరే, మన మినీ ఇడ్లీ అయితే కూడా రెడీ అయిపోయింది. నేను మరీ కుట్టి కుట్టి ఇడ్లీసే తీసుకున్నాను ప్లేట్. లేదు, కొంతమంది మీడియం సైజులో ఉంటాయి ఇడ్లీస్. అలాంటివి తీసుకుంటా అన్నా కూడా ఓకే. నేను చూడ్డానికి బావుంటుంది లుకింగ్ వైజ్ అని చెప్పేసి 2 మినీ సైజ్ ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని ఇడ్లీ చేసుకున్నా. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్. ఒక మట్టి కుండ ఉంటేనే ఈ రెసిపీ చేయండి. లేదంటే టేస్టే రాదసల. ష్యూర్‌గా ఫేస్ మీదే చెప్పేస్తున్నా. ఇంక మీ ఇష్టం. మట్టి కుండలో చిన్ని చిన్ని ఇడ్లీస్ వాళ్ళైతే నాకు 14 ఇడ్లీస్ మాత్రమే ఇచ్చారు. మనం ఇంటికి కాబట్టి. సో, అలా ఒక 24 దాకా ఉంటాయి ఇందులో ఇడ్లీస్. అవి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి సాంబార్. ఒక ఫుల్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక ముక్కాలు భాగం సాంబార్ పోసేయండి. నెక్స్ట్ చట్నీ థిక్ చట్నీ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా. తిట్టుకోకండి, అస్సలు తిట్టుకోకండి. టేస్ట్ అయితే టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నన్ను ట్రస్ట్ చేసి ట్రై చేయండి ఒక్కసారికి. ఓకేనా? సరే, చట్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయిందా? కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మిక్స్ అంతా చేయకండి. ఊరికే పైన అలా ట్యాప్ చేసేసుకొని సిల్వర్ ఫాయిల్ లేదు అనుకుంటే ఇంకా ట్రెడిషనల్‌గా మంచి టేస్ట్ రావాలి అనుకుంటే అరిటాకు ఉంటుంది కదా! అరిటాకుని కొంచెం కాల్చి దీని మీదకి కనుక పెట్టేశారు అనుకుంటే నీట్‌గా అరిటాకు ఎలా తిప్పితే అలా మనకి ఫ్లెక్సిబుల్‌గా వచ్చేస్తది. సో, ఇలాగ నీట్‌గా పెట్టేసుకొని దారం కట్టేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇలా సిల్వర్ ఫాయిల్‌ని యూజ్ చేసుకోండి. ఓకే. హోటల్‌లో అయితే వాళ్ళేం చెప్పారంటే నిప్పులుంటుంది కదా! అందులో ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేస్తాము అని చెప్పారు. బట్ మన దగ్గర అలా ఉండవు కదా ఇంట్లో. సో, నేనేం చేశానంటే ఇలాగ చపాతీ ఫుల్కా చేస్తారు కదా! దాని మీద పెట్టేసాననమాట. లో ఫ్లేమ్‌లోని. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని అలాగా ఒక ప్లేట్ ఆర్ బౌల్ ఏదో ఒక దాంట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ట్రస్ట్ మీ, చాలా బావుంది. నేనైతే పర్సనల్‌గా చెప్తున్నాను. హోటల్‌లో వాళ్ళకన్నా నాకు నేను ఇంట్లో చేసిందే నచ్చింది. మా చెల్లికి కూడా ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోయింది నా దగ్గర నుంచి. కొంతమంది నార్మల్‌గానే సాంబార్ వేసిన ప్లేట్‌లోకి చట్నీ వేస్తే కూడా తినడానికి నచ్చదని చెప్తారు కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా నేనేం చెప్తున్నానంటే ట్రై చేయండి. ఓకేనా? నచ్చుతుంది మీకు కూడా. బట్ కొంతమందుంటారు నాలాగా ఇడ్లీలోకి సాంబార్, చట్నీ అన్నీ మిక్స్ చేసుకొని తినేవాళ్ళు కదూ! ఉన్నారా మీరు కూడా? సరే, ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే తింటూనే ఉన్నాను. నేనైతే ఆపలేనింకా. ఫస్ట్ అయితే నేనెళ్ళి తినాలి. లేదంటే మా చెల్లి ఖాళీ చేసేస్తుంది. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం.